నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, దావోస్ పర్యటన ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు పెట్టుబడుల కోసం ఎలా ప్రయత్నిస్తారో తెలిసిందే. అయితే ఇక్కడ వైసీపీ దీన్ని తట్టుకోలేక అక్కసి కక్కుతూ ఇప్పుడు మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి ఒక గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి చాలా రకాల మాటలు మాట్లాడుతున్నారు. అది కాక చలి వల్ల నేను దావోస్ వెళ్ళలేకపోయానని చెప్పేసి అన్నానని ఇప్పుడు నారా లోకేష్ గారు దావోస్లో మాట్లాడిన మాటలు నిరూపిస్తే రాజకీయాలలో ఇదే నా ఆఖరి రోజు అని మాట్లాడుతున్నారు. నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అంటే ఎవరు అని అడుగుతారు చాలా మంది. ఎందుకు అంటే అతనికి ఏముంది, ఇప్పుడు ఏదో యాక్సిడెంటల్గా మంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో మంత్రి పదవి ఇచ్చాడు, అయిపోయింది. వాట్ ఈజ్ హిస్ కంట్రిబ్యూషన్ టు ది స్టేట్? ఏ వ్యక్తి అయినా సరే సొసైటీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే అతన్ని గుర్తిస్తారు, ప్రజలందరూ అతని గురించి మాట్లాడుకుంటారు. ఇతని గురించి ఏం మాట్లాడాలి? అతనికి ఏం తెలుసు? నువ్వు నాకు చలిగా ఉందన్నావు, నేను చలిగా వెళ్ళలేదు, నువ్వు అప్పడాల ఫ్యాక్టరీలు ఏదో అదేంటి వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీలు, ఏంటి ఇది అంతా కూడా? నువ్వు ఐటీ మంత్రిగా పనిచేశావు అనేది ఒక చరిత్రలో ఉంటుంది కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు ఒక ఐటీ మంత్రిగా ఉన్నావు. ఒక్క కంపెనీ నువ్వు తెచ్చింది చెప్పగలుగుతావా గుడివాడ అమర్నాథ్? ఒక్క కంపెనీ చెప్పు. నువ్వు 10 కంపెనీలు 100 కంపెనీలు నువ్వు చెప్పొద్దు, ఎందుకంటే అవి లేవు కాబట్టి. ఇదిగో నేను ఐటీ మినిస్టర్గా నేను ఈ కంపెనీని తీసుకొచ్చాను, ఎంఓయూ చేసుకున్నాను, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశాను, వాళ్ళు కంపెనీ పెట్టారు, ఆ కంపెనీ వల్ల ఇంత పెట్టుబడి వచ్చింది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఇది నా టెన్యూర్లో నేను చేసింది అని ఆ గుడివాడ అమర్నాథ్ని ఒక్క కంపెనీ పేరు చెప్పమను. నేను చలిగా ఉందని వెళ్ళలేకపోయానని చెప్పు, నువ్వు నిరూపించు. ఏంది నిరూపించేది? నేను అడిగింది అని నువ్వు నిరూపించు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఐటీ మంత్రిగా నారా లోకేష్ కాంట్రిబ్యూషన్ నీకు ఇప్పటి వరకు జరిగింది అంతా అందరికీ తెలుసు. ఒక 2 కొత్త విషయాలు చెప్తా జగన్ గారు, 2 కొత్త విషయాలు చెప్తా మీకు. బ్యూలర్ అనే కంపెనీ తోటి టాక్స్ నిన్న జరిగినాయి దావోస్లో. ఈ బ్యూలర్ కంపెనీ ఏంటి అంటే ఇట్ ఈజ్ మొత్తం వరల్డ్ ఫేమస్. ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ లో వరల్డ్ ఫేమస్ బ్యూలర్ అనే కంపెనీ. కావాలంటే చూసుకోండి మీరు. ఆ కంపెనీ వాళ్ళు ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ అనేది, ఇప్పుడు మిల్లెట్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. మనం బయట నుంచి తెచ్చుకొని ఆ ఓట్స్ గిడ్స్ అవన్నీ తింటుంటాం. మన మిల్లెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిని ప్రపంచం డిమాండ్ అడుగుతున్నది. మాకు ఫాక్స్ టైల్ మిల్లెట్ కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి. అంటే మన దేశంలో మనకు బాగా పండేది ఇది. మిల్లెట్స్ బాగా పండుతాయి, వాటర్ తక్కువ తీసుకుంటుంది, ప్యాడీ లాగా ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్న చోట మనం ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ ని మనం అంతర్జాతీయ స్థాయికి గనక మనం తీసుకెళ్తే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. దీంతో అంటే దీన్ని ఎట్లా చేయాలి అంటే మీరు మొన్న ఒక 2 రోజుల కిందట మీరు చూశారు, గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ని కాకినాడలో పెడుతున్నారు. ఇప్పటివరకు గ్రీన్ అమోనియా దేనికి ఉపయోగిస్తారు అంటే యూరియా తయారు చేయడానికి ఉపయోగిస్తారు, నత్రజని ఎరువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కెమికల్ ప్రాసెస్ తోటి తయారు చేసే అమోనియా నుంచి యూరియా తయారు చేస్తే ఆ యూరియాని రైతులు వాడితే ఏ పంట మీద అయినా సరే CO2 కార్బన్ డైఆక్సైడ్ రెసిడ్యూస్ కనపడతాయి. దీన్ని ఇతర దేశాల్లో కొనరు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు. నీకు కార్బన్ పార్టికల్స్ నీకు కనపడితే దాన్ని రిజెక్ట్ చేస్తారు. అందుకని మనకి విస్తృతంగా వ్యవసాయం ఉన్న పంటలు బాగా పండుతున్నా, మీకు కొత్త వెరైటీ పంటలు మనం వేస్తున్నా ఎరువులు వాడక తప్పట్లేదు. ఎరువులు వాడితే ఈ ప్రాబ్లం వస్తున్నది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండట్లేదు. అందుకని ఇప్పుడు గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ పెట్టి గ్రీన్ అమోనియా నుంచి యూరియా తయారు చేసి పండించబోతూ ఉన్నారు. దాంతో కార్బన్ రెసిడ్యూ ఉండదు, ఫైనల్ ప్రోడక్ట్ లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. అంటే నేను ఇంత ఎలాబొరేట్ గా ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు విజన్, లోకేష్ చేస్తున్న పని, ఇవి అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగట్టం, లేకపోతే లోకేష్ ను పొగట్టం, కొత్తగా మనం పొగిడితే వాళ్ళకు వచ్చేదేమి లేదు. మనం పొగట్టం వల్ల వాళ్ళకి కొత్తగా వచ్చేదేమి లేదు, పోయేదేమి లేదు. మనం పొగడినంత మాత్రం వాళ్ళకి పోయేదేమి లేదు. వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, ఏ విధంగా పని చేస్తున్నారు, ఎంత విజన్ తోటి చేస్తున్నారు అనేది చెప్పటమే నా ఉద్దేశం. ఇక్కడ గ్రీన్ అమోనియా ఇది పెట్టారు, దాన్ని మిషనరీని కమిషన్ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ బ్యూలర్ కంపెనీ తోటి టైఅప్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఈ టెక్నాలజీ, మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ
దీనికి సంబంధించి ఆ రేణువులు, ఆ పార్టికల్స్ లేని ఫుడ్ని మనం ప్రొడ్యూస్ చేస్తే, వాళ్ళు ప్రాసెస్ చేస్తే, అది అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళిపోతే మన రైతుకి ఎంత మేలు జరుగుతుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. మనకి ఇప్పటివరకు తెలియదు కదా, ఒక్కసారి ఊహించుకోండి. నువ్వు పండించే పంటని లోకల్ మార్కెట్లో అమ్ముకుంటున్నావు, నువ్వు వరి ధాన్యం నువ్వు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసిన దాకా ఉంటున్నావు, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి డబ్బులు ఇస్తే గానీ నీకు నెక్స్ట్ పంటకి నీకు డబ్బులు ఉండవు, నెక్స్ట్ పంట వేసుకోవటానికి ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు కదా. నువ్వు ఏ పంట వేసినా గానీ అది విదేశాల్లో డిమాండ్ ఉన్న పంట నువ్వు వేయగలిగితే, అది తెలుసుకొని ఆ టెక్నాలజీ తెలుసుకొని నువ్వు వేయగలిగితే, నీ పంటని విదేశాలకి ఎగుమతి చేస్తే నీకు ఇక్కడ 100 రూపాయలు వచ్చేది అక్కడ 1000 రూపాయలు వస్తుంది. రైతుకి ఎంత మేలు జరుగుతుందో చూడు. ఇటువంటి ఈ కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అదే. ఇటువంటి అగ్రిమెంట్ ఈ గుడివాడ అమర్నాథ్ గాని వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి గాని ఎప్పుడైనా చేసుకున్నాడా? తెలిస్తే మీరు చెప్పండి. ఇంకొకటి, వాల్మార్ట్ వాళ్ళతోటి అంతకుముందు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళినప్పుడు వాల్మార్ట్ వాళ్ళు వచ్చారు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్కి. వాళ్ళు వచ్చి మేము పెట్టుబడులు పెట్టడానికి మీ దగ్గరికి వస్తాము అని ఆఫర్ ఇస్తే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు రావద్దు అని, మీరు ఇక్కడే ఉండండి, మీరు మా రాష్ట్రానికి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టద్దు, మీకు ఏమేం ప్రోడక్ట్స్ కావాలో, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావాలో చెప్పండి, మీరు ఏమేం ప్రొక్యూర్ చేస్తారో చెప్పండి, మీ అవసరాలు ఏంటో చెప్పండి, వాటిని నా రైతులతోటి నేను పండించేలాగా చేస్తా, వాటిని మీరు దిగుమతి చేసుకోండి, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం, మా రైతులు మీకు డైరెక్ట్గా పంపిస్తారు, మనం ఆంధ్రప్రదేశ్ తోటి, మీరు ఆంధ్రప్రదేశ్ తోటి ఈ టైఅప్ పెట్టుకోండి, మీరు రావద్దు, నా రాష్ట్రానికి రావద్దు, మీరు పెట్టుబడి పెట్టద్దు, మీకు ఆంధ్రప్రదేశ్ రైతుల్ని మీరు అంటే రైతులకి సంబంధించిన పని మీరు చేయండి, మా రైతులు పండించిన పంటని మీరు కొనుగోలు చేస్తానని ప్రామిస్ చేయండి అని అడిగాడు చంద్రబాబు నాయుడు. ది రెడీలీ యాక్సెప్టెడ్. అంటే నేను మీకు రైతులకు సంబంధించిన 2 విషయాలనే చెప్పా. వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ రైతుల్ని సన్నద్ధం చేస్తున్నారు. ఒకవైపు ఈ గ్రీన్ అమోనియా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతున్నది, ఇంకొక వైపు ప్రకృతి వ్యవసాయం అనే కాన్సెప్ట్ ని వేగంగా రైతుల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రకృతి వ్యవసాయం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇది ఒక విజన్ తోటి, ఒక డైరెక్షన్ లో మనం చేస్తున్న పని. ఇటువంటి పనులు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయా మీరు చెప్పండి, నేను తెలుసుకుంటా. ఇప్పుడు నేను చెప్పాను, మీరు తెలుసుకోండి. మీరు గుడివాడ అమర్నాథ్ని ఈ క్వశ్చన్లు అడగాలి, నువ్వు ఎప్పుడన్నా ఇటువంటి పనులు చేసావా, నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీని తెచ్చావా? ఈ గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య కాలంలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా చేద్దాము అన్న ఉద్దేశంతో మిలీనియం టవర్స్ అని కడితే, అందులో సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తే, నారా లోకేష్ అప్పుడు కూడా ఐటీ మంత్రి, పంచాయతీరాజ్ అండ్ ఐటీ, నారా లోకేష్ ఏం చెప్పాడు అంటే, పెద్ద పెద్ద కంపెనీలని తీసుకొచ్చి పెట్టడం ఒక రకంగా చేద్దాం, ఆ ప్రయత్నం చేద్దాం. రెండో ప్రయత్నంగా మనం ఏం చేద్దాం అంటే, స్టార్టప్ కంపెనీలని వాటిని ప్రోత్సహిద్దాం అన్న కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి అక్కడ ఒక హబ్, ఇంక్యుబేషన్ సెంటర్ అని పెట్టాడు. స్టార్టప్ కంపెనీలకి వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి, వాళ్ళకి పెట్టుబడి కావాలంటే సమకూర్చి, వాళ్ళు ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తే దానికి సంబంధించి పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద కంపెనీలుగా వీటిని స్టార్టప్ కంపెనీలని అభివృద్ధి చేసే ఇంక్యుబేషన్ సెంటర్. దాన్ని ధ్వంసం చేశాడు ఈ గుడివాడ అమర్నాథ్, ఈ జగన్మోహన్ రెడ్డి. మిలీనియం టవర్స్ నుంచి మొత్తం అప్పటి వరకు వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వెళ్ళగొట్టేసి మిలీనియం టవర్స్ ఖాళీ చేయించి, మిలీనియం టవర్స్ లో గవర్నమెంట్ ఆఫీసర్లు పెడతానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన శిష్యుడు ఈ గుడివాడ అమర్నాథ్, ఈ రోజు దావోస్ లో జరుగుతున్న పరిణామాలకి వాటి మీద వ్యాఖ్యానించే అర్హత ఉన్నదా? ఎక్కడ ఉంటుంది? నీకు ఎట్లా ఉంటుంది? నీకు అర్హత ఎట్లా వస్తుంది? ఇంకొకటి, ఏఓఎస్ఎల్ అనే కంపెనీ, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ హైడ్రోజన్తో నడిచే వెహికల్స్ని వీళ్ళు స్పెషలిస్టులు. వీళ్ళు హైడ్రోజన్తో నడిచే వెహికల్ అంటే పొల్యూషన్ ఫ్రీ, నీకు హైడ్రోజన్ నీకు తయారు చేసుకోవటం అదంతా కూడా నాన్ పొల్యూటింగ్ ప్రాసెస్. అది అంటే మామూలుగా నీకు ఇంధనం తయారు చేయాలి అంటే కరెంట్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ, ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు, ప్రకృతికి విఘాతం కలుగుతూ ఉంటుంది, అవి మనం ఎంత వాడుకుంటే అంత. అట్లా లేకుండా హైడ్రోజన్ వెహికల్స్ ని తయారు చేసే కంపెనీ ఇది, ఏఓఎస్ఎల్ అనే కంపెనీ. ఈ కంపెనీ తోటి నారా లోకేష్ నిన్న దావోస్ లో మాట్లాడి మొన్న వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటి? మీరు ఈ వెహికల్స్ ని ఫస్ట్ మనం రోడ్డు మీద కాకుండా మనం ఓడరేవుల్లో చాలా
ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, లోడింగ్ వెహికల్స్, అన్లోడింగ్ వెహికల్స్. అందుకని మనం ఈ హైడ్రోజన్తో నడిచే ట్రాక్టర్లని ఫస్ట్ మీరు పెట్టండి. విశాఖపట్నం, కాకినాడ ఈ ఓడర్ రేవుల్లో మీరు ఈ హైడ్రోజన్ వెహికల్స్ని, ట్రాక్టర్స్ని పెట్టండి. పెట్టడం అంటే మేమేదో ఆర్డర్ ఇవ్వటం, మీరు ట్రాక్టర్లను పంపించటం కాదండి. మా దేశానికి ఒక పాలసీ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఒక పాలసీ పెట్టారు. ఆ పాలసీ పేరు మేక్ ఇన్ ఇండియా. అందుకని మీరు మీ సరంజామా అంతా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఈ వెహికల్స్ని, ఈ ట్రాక్టర్లని, వీటిని మా రాష్ట్రంలో మీరు తయారు చేయాలి అని చెప్పాడు నారా లోకేష్. లేటెస్ట్గా చేసిన పని మీకు చెప్తున్నా. దీనివల్ల ఓడరేవుల్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, పొల్యూషన్ నిల్లు, జీరో. పొల్యూషన్ తగ్గటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇప్పటివరకు ఏదో డీజిల్ లారీలు, అవి లోడింగ్, అన్లోడింగ్, టిప్పర్లు, ఇవి అన్నీ ఉంటాయి కదా, వాటితోటి అంత డీజిల్ వాడేవే. వాటి ప్లేస్లో హైడ్రోజన్ వెహికల్స్ వస్తే మీకు ఓడరేవుల్లో ఎట్లా ఉంటుంది, మీకు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ టెక్నాలజీని ఇప్పుడు మొత్తం కాకినాడ, విశాఖపట్నం 2 పోర్టుల్లో పెడుతున్నాం. రేపొద్దున వాళ్ళు వచ్చి వెహికల్స్ తయారు చేయటం ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభిస్తే అన్ని ఓడరేవుల్లో పెట్టి, ఆ తర్వాత దశలో ఎయిర్పోర్టుల్లో పెట్టి, ఆ తర్వాత దశని బస్ స్టాండ్ల దాకా తీసుకొచ్చారు అనుకో, ఎట్లా ఉంటుంది? పొల్యూషన్ ఎంత తగ్గిపోతుంది, వాతావరణం ఎంత బాగుపడుతుంది. దీంతో పాటు ఇది లాంగ్ రన్, వాతావరణం బాగుపడటం లాంగ్ రన్. షార్ట్ టర్మ్ నీకు ఫాయిదా ఏంటి, ఉపయోగం ఏంటి? ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గిపోతే బెనిఫిట్ ఏంటో అందరికీ తెలుసు. ఇటువంటి కంపెనీలని ఈఓఎస్ఎల్, ఇందాక చెప్పాను కదా, బ్యూలర్ మిల్లెట్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇటువంటి కంపెనీలని తీసుకురావటం వల్ల రైతులకి, పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందో ఆలోచించండి. ఇటువంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి మనకి ఏవి కావాలో ఆ కంపెనీలని తీసుకొస్తున్నారు అని చెప్పటానికే నేను ఇంత ఎలాబొరేట్గా మీకు చెప్పింది. అందుకని ఈ గుడివాడ అమర్నాథ్ కానీ, వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి కానీ కుచ్చిత బుద్ధి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, టీజీ భరత్ వీళ్ళందరూ దావోసులో ఏం చేస్తున్నారో ఒక్కసారి జాగ్రత్తగా తెలుసుకోమనండి, లేకపోతే చదువుకోమనండి. అంటే తెలుసుకోవాలంటే ఎవరినైనా అడగాలి కదా, అడగాలంటే సిగ్గుపడతారు కదా. అందుకని గమ్మున ఇంట్లో కూర్చొని మీకు అని ఇవన్నీ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ పోర్టల్లో ఉంటుంది, ప్లస్ ప్రెస్ నోట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకోండి. ఎవరన్నా అడగటానికి మీకు నామోషి కదా, మీకు ఈగో ప్రాబ్లమ్స్ కదా. అందుకని ఎవరిని అడగక్కర్లా, మీకు అంత సబ్జెక్ట్ అంతా ఆన్లైన్లో ఉంది, చూసుకొని తెలుసుకొని మాట్లాడండి. సో చూద్దాం సార్, మొత్తానికి గుడివాడ అమర్నాథ్ యొక్క చేసిన సవాల్కి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూద్దాం మరి. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.